సార్ నమస్తే నాయన, నా పేరు నారాయణమ్మ, డి దేరంగుల నారాయణమ్మ. నేను జిహెచ్ఎంసీలో పనిచేస్తే సార్, నా భర్త లేడు, నా పిల్లలు సార్. నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నాకు 124 గజాలు, నా కొడుకు 124 గజాలు పక్క పక్కనే ఇచ్చిపోయింది సార్. కొండ చూపించిపోతే కొట్టినమంతా కొట్టుకొని 28 లక్షలు ఖర్చు పెట్టిన సార్. నా జీవితం నా వయసు అంత అక్కడనే అయిపోయిన తర్వాత ఆయన 2 సార్లు గాలబెట్టింది సార్. 2 కరెంటు మీటర్లు వీకేసిండు, నల్ల వీకేసిండు, రేషన్ కార్డు కట్ చేసిండు, ఏమి లేకుండా చేసిండు సార్. అన్ని ఎవిడెన్స్లు నాకు ఆ స్థలం మీదనే ఉన్నాయి సార్. ఆ ఇంటి నెంబర్ మీదనే ఓట్లు వేస్తున్నా, ఆ ఇంటి నెంబర్ మీదనే అన్ని ఉన్నాయి. నాది వినాయక నగర్ సార్, నా బిడ్డది బాలరెడ్డి నగర్ లో ఉన్న నా బిడ్డ మీద కూడా ఈ రకంగా ఆగమాగం చేస్తుండు సార్. స్వెటర్ వేసుకొని ఇస్తలేడు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇల్లుందాడ, డబ్బులు ఇయ్యని వాళ్ళకి ఇల్లు లేదు. నేను నా తానే డబ్బులు లేవు, నా స్థలానికే ఖర్చు పెట్టినా. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కేసు పెట్టి ఉరిపెట్టారు సార్. నాకు గుడిసెకు ఉరి పెడితే ఈ చీరంతా వీక్కొని పోయి కంప్లైంట్ ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి తను పోమంటే పోయినా. ప్రగతి భవన్ పోతే అక్కడ సార్ కమిషనర్ కు రాసి కేసు బుక్ అయింది, ఎఫ్ఐఆర్ఐలు కూడా ఉన్నాయి సార్. ఇక్కడ మొన్న చెయ్యిరిగిపోయినాడు కూడా దాటిరాములు అనేటోడు నూకేసిపోతే అప్పుడు చెయ్యిరిగిపోయింది. ఆ రకంగా మళ్ళా పోయి కొంచెం సాఫ్ చేసుకుందామని పోతే నన్ను ఏం చేస్తావని చెప్పి పూజ చేసుకుంటున్నా సార్. పూజ చేసుకునే దాని మీద నిన్నరాకమన్నారు 3 రోజుల కింద కేసు మన అనితారెడ్డి ఎంఆర్ఓ, షేక్పేట ఎంఆర్ఓ నరసింగరావు ప్రోద్బలం చూసుకొని బస్తీల లీడర్లు అంతా దొంగ లీడర్ల పేర్లు చెప్పితే బాగోదు. అందుకు మా నాలాంటి వాళ్ళే సార్, వాళ్ళు పెగు పని చేస్తున్నారు. నరసింగరావు తన లక్షలకు అమ్ముకుంటుండే సార్. మొత్తం 18 బస్తీలలో అమ్ముకుంటుండే. మొత్తం ఆ 18 బస్తీలలో నాదుడు లేని పట్నం అయింది. ఏమన్నంటే ఈ యొక్క మావిడి నరసింగరావు లోకల్ లీడర్లతో చేపిస్తుండు. ఇదేమన్నంటే ఆయన నీ దానవ నాగేంద్ర ఎమ్మెల్యే సార్ కు చెప్తుండు. ఎమ్మెల్యే సార్ బలం చూసుకొని ఏం చేయాలంటే అది చేస్తుడు సార్ వాళ్ళు. అందుకు నన్ను చంపాలనుకుంటున్నారు. నన్ను పరువు నష్టం దావా సార్. నాకు నష్టపరిహారం 28 లక్షలు పెట్టి నేను రాళ్ళు కొండలు కొట్టేసుకున్న 20 ఏళ్ల నుంచి సార్. నా బాధ ఎవరికి రాకూడదు, అంత బాధ పెడుతుండు. మరి నేనేం పాపం చేసిండో మావిడి నరసింగరావు మా ఇంట పడ్డాడు సార్. మామూలు నన్ను ఎప్పుడు నాకు నా పిల్లలకు రక్షణ కల్పించాలి సార్. ముఖ్యమంత్రి అయ్యా రేవంత్ రెడ్డి సార్, నా పిల్లలకు నాకు మా మీద కేసులు పెట్టింది సార్. మేము ఏమని న్యాయం చేసినాం? నా ఇంట్లో కూడా లేదు సార్. నేను కబ్జాలు చేసి వాళ్ళే దొంగ ఎవిడెన్స్ సంపాదించి షేక్పేట ఎంఆర్ఓ హైకోర్టు నుంచి అవేంటివో అది ఉంటాయి కదా నాయన, అది హైకోర్టు నుంచి తెప్పిస్తుంది వాళ్ళకు. నాకు రాదు నాయన డబ్బున అవి తెప్పించి వాళ్ళకు దొంగ ఎవిడెన్స్లు కట్టించి ఇండ్లు కట్టిస్తుంది సార్. లీడర్లు మొత్తం ఆమె చుట్టే, ఆయన చుట్టే, లీడర్లు మొత్తం ఆమె చుట్టే, నరసింగరావు ఆమె చుట్టే. ఏం దానవ నాగేంద్ర